భారత్ మాతా కి జై. మన దేశానికి మొట్టమొదటి ప్రధానమంత్రి ఎవరు అన్నప్పుడు చాలామంది మొట్టమొదటి ప్రధానమంత్రి ఎవరు అన్న విషయంలో ఇప్పటికీ తప్పులనే వల్లిస్తున్నారు. మన దేశానికి మొట్టమొదటి ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ కాదు. మన దేశానికి మొదటి ప్రధానమంత్రి నేతాజీ సుభాష్ చంద్ర బసువు. బసువును బోస్ అని కూడా అంటున్నారు. నేతాజీ సుభాష్ చంద్ర బసువు మన దేశానికి మొట్టమొదటి ప్రధానమంత్రి. ఈ విషయాన్ని చరిత్రను మనం సవరించుకోవాలి. ఆ సవరించుకునే ప్రయత్నంలోనే స్వతంత్ర వీర దినోత్సవాన్ని జరుపుకుంటున్నాము. మరి స్వతంత్ర వీర దినోత్సవం అంటే ఏంటి అంటే, భారతదేశానికి వచ్చి చొరబడి ఇక్కడ తిష్ట వేసిన ఐరోపా వారికి వ్యతిరేకంగా 450 ఏళ్ల పాటు భారతీయులు పోరాడారు. ఈ పోరాటంలో బ్రిటన్కు వ్యతిరేకంగా మొదలైన ప్రథమ భారత స్వాతంత్ర సంగ్రామం అనేది ఒక ప్రధానమైన ఘట్టం. అంటే ప్రాంతీయమైన పోరాటాలకు పరాకాష్ఠగా ఈ ప్రథమ భారత స్వాతంత్ర సంగ్రామం మొదలైంది. మరి ప్రాంతీయమైన పోరాటాలు 100 ఏళ్ల పాటు జరిగాయి. ఈ పోరాటాలలో అనేక మంది అజ్ఞాత వీరులు, అంటే ఇంగ్లీష్ వాళ్ళు వాళ్ళ చరిత్రను రాయలేదు. ఎందుకని రాయలేదంటే, ఇక్కడ దోపిడీ సాగిస్తున్న బ్రిటన్ వాళ్లకు వ్యతిరేకంగా పోరాడిన వాళ్ళు ఆయుధాలు పట్టుకొని తమ జీవితమంతా కూడా భరతమాతృ శృంఖలాలను పగలగొట్టడానికి ప్రయత్నించిన మహావీరుల యొక్క చరిత్రలు అవి మనకు తెలియదు ఈనాడు. చాలామంది ఎందుకు తెలియదంటే, బ్రిటన్ వాళ్ళు రాయలేదు. వాళ్ళందరినీ బ్రిటన్ వాళ్ళు బీభత్సకారులని, ఉగ్రవాదులని పేరు పెట్టి వాళ్ళ యొక్క ప్రాధాన్యాన్ని తగ్గించే ప్రయత్నం చేశారు. అటువంటి మహావీరుల గురించి కూడా తెలుసుకోవడం అవసరం అన్నమాట. ప్రధానంగా బ్రిటన్కు వ్యతిరేకంగా జరిగిన ప్రాంతీయమైన పోరాటాలలో దాదాపు దేశమంతటా 100 ఏళ్ల పాటు, అంటే ప్లాసీ కుట్ర జరిగిన తర్వాత 100 ఏళ్ల పాటు దేశమంతటా అనేక ప్రాంతాలలో దాదాపు ప్రతి జిల్లాలోనూ ప్రతి తాలూకాలో కూడా సాయుధ వీరులు బ్రిటన్కు వ్యతిరేకంగా పోరాటాలు సాగించారు. అలా పోరాటాలు లెక్క పెట్టుకుంటే చిన్న పెద్ద కలిసి ఒక 1000 పోరాటాల కంటే ఇంకా ఎక్కువే ఉంటాయి. ప్రధానమైన పోరాటాలే 100కు పైగా ఉన్నాయన్నమాట. అంటే భారత జాతి ఎప్పుడు కూడా చేతులు ముడుచుకొని కూర్చోలేదు. అంటే ఇంగ్లీష్ వాళ్ళకు వ్యతిరేకంగా పోరాడుతూనే ఉన్నారు. ఐరోపా వాళ్ళకు వ్యతిరేకంగా పోరాడారు, బ్రిటన్ వాళ్ళకు వ్యతిరేకంగా పోరాడారు. అంటే ఐరోపా వాళ్ళు వచ్చిన తర్వాత బ్రిటన్ వాళ్ళు స్థిరపడిపోయారు, మిగతా వాళ్ళు విడిపోయారు. కాబట్టి ఈ పోరాటాలకు పరాకాష్ఠగా, ప్లాసీ కుట్ర నుంచి 100 ఏళ్ల పాటు జరిగిన పోరాటాలకు పరాకాష్ఠగా ప్రథమ భారత స్వాతంత్ర సంగ్రామం మొదలైంది. ఆ ప్రథమ భారత స్వాతంత్ర సంగ్రామం ఎప్పుడు మొదలైంది అంటే, అది కలియుగంలో 4959వ సంవత్సరం, 4959వ సంవత్సరం కలియుగంలో. ఈ సంవత్సరంలో వైశాఖ బహుళ పాడ్యమి రోజున ఈ స్వాతంత్ర సమరం ప్రారంభమైంది. దాదాపు 86 ఏళ్ల పాటు కొనసాగి నేతాజీ సుభాష్ చంద్ర బసువు కలియుగం 5045లో ప్రభుత్వం ఏర్పాటు చేయడంతో పరాకాష్ఠకు చేరిందన్నమాట ఈ స్వాతంత్ర సమరం. కాబట్టి భారతదేశానికి తొలి విముక్తి ఎప్పుడు వచ్చింది అంటే, నేతాజీ సుభాష్ చంద్ర బసువు తీసుకొచ్చాడు. మహాకవి జాషువా అంటాడు, కత్తులు పట్టక స్వేచ్ఛరాదెప్పుడు చర్కా పద్ధతులు పూర్తిగా చిత్తైపోవునటంచు గాంధీమునితో సిద్ధాంతమున్ చేసి భూభృత్తులు తెల్లని చక్రవర్తులు భయాప్తిన్ కృంగి కంగారుగాన్ ఎత్తించెన్ ఎవరెస్టు నెత్తములపై హిందూ రణస్తంభమున్ అని. ఆ విధంగా నేతాజీ సుభాష్ చంద్ర బసువు భారతదేశానికి తొలి విముక్తిని సాధించిన సమరయోధుడు అన్నమాట. అంటే ఐరోపా వాళ్ళ దురాక్రమణ నుంచి మన దేశానికి
ఒక్కసారిగా స్వాతంత్రం రాలేదు, దశల వారీగా వచ్చింది. అంటే మొదటి దశ స్వాతంత్రాన్ని సాధించిన వాడు సుభాష్ చంద్ర బోస్ అని కూడా అంటున్నారు. వసువుకు రూపాంతరం బోస్ అనే పదం. కాబట్టి సుభాష్ చంద్ర వసువు ప్రభుత్వం ఏర్పాటు చేయడంతో ఈ స్వాతంత్ర భారత సమరం విజయవంతమైంది. అంటే బర్మాను స్వాధీనం చేసుకొని భారతదేశంలో ఉండే బర్మా, అండమాన్ ద్వీపాలు, ఈశాన్య ప్రాంతాల్లో కొన్ని భాగాలను, మణిపూర్ ఆ ప్రాంతాలను స్వాధీనం చేసుకున్న తర్వాత నేతాజీ సుభాష్ చంద్ర బోసువు మొట్టమొదటి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాడు. కాబట్టి ఈ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంతో నేతాజీ సుభాష్ చంద్ర బోసువు ప్రభుత్వాన్ని ప్రపంచంలోని 5-6 దేశాలు గుర్తించాయి. ఆసియాలోనే మిగతా ఖండాల్లో కొన్ని దేశాలు గుర్తించాయి. జపాన్ ప్రధానంగా గుర్తించింది. ఆ ప్రభుత్వం నేతాజీ సుభాష్ చంద్ర బోసువు ప్రభుత్వం 2 ఏళ్ల పాటు కొనసాగింది. కరెన్సీ నోట్లను కూడా ముద్రించుకుంది. లీగల్ టెండర్ అంటారు కదా, కరెన్సీ నోట్లను ముద్రించింది. బడ్జెట్ 2 సార్లు ప్రవేశపెట్టింది. వ్యవస్థలను కూడా ఏర్పాటు చేసింది. కాబట్టి భారతదేశానికి తొలి విముక్తిని ప్రసాదించి మొదటిసారిగా ప్రధానమంత్రి అయిన నేతాజీ సుభాష్ చంద్ర బోసువు ఏ పోరాటానికైతే పరాకాష్ఠగా నిలిచాడో, ఏ స్వాతంత్ర సంగ్రామానికి పరాకాష్ఠగా నిలిచాడో, ఆ స్వాతంత్ర సంగ్రామం ఎప్పుడు మొదలైంది అంటే కలియుగంలో 4959వ సంవత్సరం. అది ఆ సంవత్సరంలో వైశాఖ బహుళ పాడ్యమి రోజు. అది పింగళ నామ సంవత్సరం, వైశాఖ బహుళ పాడ్యమి రోజు. ఈ సంవత్సరం వైశాఖ బహుళ పాడ్యం ఎప్పుడు వచ్చింది అంటే 2026 మే 2వ తేదీన ఈ సంవత్సరం వైశాఖ బహుళ పాడ్యం వచ్చిందన్నమాట. అంటే ఆ రోజు అప్పుడు ప్రారంభమైనప్పుడు ఎప్పుడు వచ్చింది అంటే మే 10వ తేదీ వచ్చింది, 1857 పాశ్చాత్య శకం ప్రకారం. కాబట్టి పాశ్చాత్య శకం ప్రకారం 1857వ సంవత్సరం మే 10వ తేదీ అంటే కలియుగంలో 4959వ సంవత్సరం పింగళ నామ సంవత్సరం వైశాఖ బహుళ పాడ్యమి. కాబట్టి మనకు స్వాతంత్రం వచ్చింది కాబట్టి మన కాలగణన పద్ధతిని కూడా మనం మార్చుకోవాలి. అంటే పూర్వం ఏ విధంగా ఉండేదో, దురాక్రమణదారులైన ఇంగ్లీష్ వాళ్ళు రాకపూర్వం మన కాలగణన పద్ధతి ఎలా ఉందో దాన్ని పునరుద్ధరించుకోవాలి. కాబట్టి ప్రతి సంవత్సరం కూడా ఈ వైశాఖ బహుళ పాడ్యమి రోజున ప్రథమ భారత స్వాతంత్ర సంగ్రామానికి వార్షికోత్సవం జరుపుకోవాలి. ప్రథమ భారత స్వాతంత్రానికి వార్షికోత్సవం జరుపుకోవాలి. అంటే 169 ఏళ్ళు పూర్తి అయింది. ఇది 169వ వార్షికోత్సవం జరుపుకుంటున్నాం. కాబట్టి మొట్టమొదటి ప్రధానమంత్రి ఎవరు దేశానికి అంటే నేతాజీ సుభాష్ చంద్ర బోసు అన్న వాస్తవం ప్రాతిపదికగా ఈ ఉత్సవాన్ని జరుపుకోవాలి. రెండవది, ఈ 86 ఏళ్ల పోరాటానికి ఒక నేపథ్య భూమిక ఏమిటంటే వందే మాతరం గీతం. బంకించంద్ర చటర్జీ రాసిన వందే మాతరం గీతం జాతీయ మహామంత్రంగా ఈ స్వాతంత్ర పోరాటానికి, స్వాతంత్ర సమరానికి ప్రేరణ ఇచ్చింది. కాబట్టి వందే మాతరం గీతాన్ని పూర్తిగా పాడుతూ ఈ ఉత్సవాన్ని మనం జరుపుకోవాలి. ఏ ఉత్సవాన్ని? స్వతంత్ర వీర దినోత్సవాన్ని జరుపుకోవాలి. ఈ స్వతంత్ర వీర దినోత్సవం ప్రారంభంలో వందే మాతరం గీతాన్ని పూర్తిగా పాడుకోవాలి. అంటే ఒకవేళ వైశాఖ బహుళ పాడ్యమి రోజున చేసుకోవడం ఈ సంవత్సరం కాకపోతే కనీసం మే 10వ తేదీనైనా చేసుకుందాం ఈ సంవత్సరం. వచ్చే సంవత్సరం నుంచి మాత్రం మళ్ళీ మన భారతీయమైన పంచాంగం పద్ధతిలోనే ఈ ప్రథమ భారత స్వాతంత్ర వార్షికోత్సవాన్ని జరుపుకుందాము. స్వతంత్ర వీర దినోత్సవాన్ని జరుపుకుందాము. భారత్ మాతాకి జై. Mind Media, the voice of India.